తెలుగు టెలివిజన్ నుంచి సినిమాల వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధీర్ ఆనంద్ భయానా. అందరూ ముద్దుగా పిలిచే పేరు సుడిగాలి సుధీర్. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడలో దేవానంద్ భయానా, నాగరాణి భయానా దంపతులకు జన్మించిన సుధీర్ పూర్తిగా తెలుగు మాట్లాడే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. శ్రీ తేలప్రోలు బప్పన్నయ్య పాఠశాలలో చదువుకున్న సుధీర్ ఆయనకు చిన్నప్పటి నుంచి స్టేజ్ పై నిలబడాలనే ఆసక్తి ఉంది. సుధీర్ తన కెరీర్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాజిక్ షోలు చేయడం ద్వారా ప్రారంభించాడు. స్ట్రీట్ మ్యాజిక్, స్వీట్ మ్యాజిక్ లాంటి వినూత్న ప్రదర్శనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. అక్కడి నుంచే అతనికి టెలివిజన్ ప్రపంచానికి మార్గం తెరుచుకుంది. 2013లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలతో టెలివిజన్ కు అరంగేట్రం చేసిన సుధీర్ తన టైమింగ్, ఎనర్జీ త్వరలోనే ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించాడు. త్వరలోనే కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా ఆ షోలో టీమ్ లీడర్ గా మారి తన నాయకత్వాన్ని కూడా నిరూపించాడు. తర్వాత ది అల్టిమేట్ డ్యాన్స్ షో సీజన్ 9లో టీమ్ లీడర్ గా ప్రవేశించి వరుసగా 5 సీజన్ల పాటు కొనసాగడం విశేషం. సినిమాల విషయానికి వస్తే 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, బంతిపూల జానకి లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. 2018లో జాక్పాట్ 2 షోకు హోస్ట్ గా వ్యవహరించాడు. 2019లో సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుడిగాలి సుధీర్. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆరాధన పొందకపోయినా సుధీర్ ను లీడ్ యాక్టర్ గా గుర్తింపునిచ్చింది. 2020లో 3 మంకీస్ చిత్రంలో నటించిన సుధీర్ ఆ తర్వాత 2022లో వచ్చిన గాలోడి సినిమాతో వాణిజ్య విజయం అందుకున్నాడు. విమర్శకుల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే ఏడాదిలో ఆహా ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోకు హోస్ట్ గా వ్యవహరించి డిజిటల్ ప్లాట్ఫామ్ లోని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో డిసెంబర్ 31న విడుదలైన కాలింగ్ సహస్ర కూడా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా సుధీర్ ప్రయాణానికి మాత్రం ఏ అడ్డు రాలేదు. ఇప్పుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోట్ అనే కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు సుడిగాలి సుధీర్. మ్యాజిక్ స్టేజ్ నుంచి టీవీ షోల వరకు అక్కడి నుంచి సినిమాలో హీరోగా ఎదిగిన సుధీర్ ప్రయాణం యువతకు ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు టెలివిజన్ లో నెంబర్ 1 యాంకర్ గా కొనసాగుతున్న సుధీర్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. యాంకరింగ్ లో తనకంటూ ఎవరు పోటీ లేరు, అతనే ఒక నెంబర్ 1. సుడిగాలి సుధీర్ యూత్ లో భారీ క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. తన స్టైల్, తన మేనరిజం ఎవరికీ లేవు యాంకరింగ్ లో. ఇప్పటికీ టెలివిజన్ లో యాంకరింగ్ నెంబర్ 1 గా దూసిపోతున్న సుధీర్ ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని విజయాలు అందుకుంటాడో చూడాల్సి ఉంది.